హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. విజయ్ తలపతి గారి చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తారీఖున ఏ రోజైతే ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా రిలీజ్ కావడం జరిగిందో అదే రోజు ఈ సినిమా కూడా థియేటర్లోకి రావాలి. కానీ లాస్ట్ మూమెంట్లో ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. అప్పటికే ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అంతా అయిపోయింది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓవర్సీస్ మార్కెట్లో ఓపెన్ కావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లోనే ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఎందుకు అంటే విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి. అలాగే ఇండియన్ మార్కెట్లో కూడా లిమిటెడ్ ప్లేసెస్లో ఓపెన్ కావడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో కూడా 30 కోట్లకు పైగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. కంప్లీట్గా సినిమా ఒకవేళ నిజంగా రిలీజ్ అయితే బుకింగ్స్ రూపంలోనే సినిమా ఇండియాలో పూర్తిగా ఓపెన్ అయితే ఈజీగా సినిమా బుకింగ్స్ రూపంలోనే 80-90 కోట్లు వసూలు చేసేది. బట్ ఏంటంటే చివరి నిమిషంలో సినిమా పోస్ట్పోన్ అయింది. ఏ విధంగా పోస్ట్పోన్ అయిందంటే నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇప్పటికీ అసలు తెలియట్లేదు. మరి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు సినిమా రిలీజ్ విషయంలో ఒక రాజకీయ కుట్ర జరుగుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాని 2025 డిసెంబర్ 19వ తారీఖున సెన్సార్కు పంపించడం జరిగింది ప్రొడ్యూసర్స్. సెన్సార్ వాళ్ళు అప్పటి నుంచి నాంచుతూ తీసుకొస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఇలా అయితలేదా బాబు అని చెప్పేసి మద్రాస్ కోర్టుని సంప్రదిస్తే మద్రాస్ కోర్టు డిసిషన్ అనేది మనకు 6వ తారీఖు దీనికి సంబంధించిన డిస్కషన్ జరగాలి. బట్ 6వ తారీఖు జరగలేదు, 7వ తారీఖు జరిగింది. 7వ తారీఖు జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని 9థ్కు వాయిదా వేయడం జరిగింది. ఏ రోజైతే సినిమా రిలీజ్ కావాలో అదే రోజుకు వాయిదా వేయడం జరిగింది. అదే రోజు వాయిదా వేస్తే నువ్వు సినిమాని ఏ విధంగా రిలీజ్ చేస్తావు? రిలీజ్ చేయలేవు. ఒకవేళ రిలీజ్ చేయాలనుకున్నా ఒకవేళ డిసిషన్ వచ్చిన తర్వాత ఫైనల్ డిసిషన్ కంప్లీట్గా క్లారిటీగా వస్తే ఫైనల్ డిసిషన్ వస్తే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ లేకపోతే ఒక 2 రోజులు అటో ఇటో సినిమాని రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే ఫైనల్ డిసిషన్ రాలేదు. సిబిఎస్సికి మళ్ళీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ పంపించడం జరిగింది. ఎందుకు అంటే అందులో ఒక 27 సీన్స్ కట్ చేయాలని చెప్పి, అలాగే సైనికులకు విరుద్ధంగా మతాలకు విరుద్ధంగా కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి ఆ సీన్స్ని తొలగించాలి అని చెప్పి వాటిని కట్ చేయాలి, 16+ ఇవ్వాలని చెప్పి అంతా ఒప్పుకున్నారు ప్రొడ్యూసర్స్. బట్ ఏంటంటే సినిమా అయినా కానీ రిలీజ్ కావట్లేదు అంటే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్రనే ఉంది. అండ్ మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది జనవరి 19 అంటే రేపు సోమవారం మళ్ళీ కోర్టులో దీనికి సంబంధించి డిస్కషన్ అనేది జరగబోతుంది. సానుకూలంగా వస్తే సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే సినిమా జూన్ తర్వాత రిలీజ్ అవుతుంది. జూన్ తర్వాత ఎందుకు అంటే ప్రజెంట్ ఇది విజయ్ తలపతి గారి చివరి సినిమా. ఇది భగవత్ కేసరి రీమేక్. కానీ కంప్లీట్గా భగవత్ కేసరి లాగా ఉందంటే లేదు. ఎండింగ్లో పాలిటిక్స్ సంబంధించి రాజకీయాలకు సంబంధించి కొన్ని సీన్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఓవరాల్గా ఇదంతా సిచ్యువేషన్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు మేలో ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంది తమిళనాడులో. ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్కి ముందు ఈయన ఒక పార్టీ పెట్టాడు, విజయ్ తలపతి గారు ఒక పార్టీ పెట్టాడు. అక్కడ ఆల్రెడీ ఒక రూలింగ్ పార్టీ ఉంది. ఆ రూలింగ్ పార్టీ ఈ టైంలో విజయ్ తలపతి గారి సినిమా కానీ రిలీజ్ అయితే ఆ సినిమా కూడా అదేమంటారు మనకు ఎలక్షన్స్ పరంగా రాజకీయ పరంగా సినిమా కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రాజకీయ పరంగా కొన్ని మనం ట్రైలర్లో కూడా చూసాం. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయండి అంటే దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన ఒక కొరడాతో విజయ్ తలపతి గారు రాజకీయ నాయకుల్ని కొంతమంది ప్రకాష్ రాజ్తో ఉన్న వాళ్ళను కొడుతూ ఉంటాడు. సో ఈ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ పైన కూడా పడుతుంది. అక్కడ ఎవరైతే తమిళనాడులో ఉన్నారో సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక సినిమాకి భయపడి సినిమాని రిలీజ్ని అడ్డుకుంటున్నారు, సినిమా రిలీజ్ కానియకుండా చేస్తున్నారంటే దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఏంటంటే దీని వెనకాల ఎవరు ఒప్పుకున్నా ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. నాకు తెలిసి రేపు కూడా డిసిషన్ ఫేవర్గా వచ్చే అవకాశం అయితే లేదు. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ బాధపడుతున్నారు, మేము చేయాల్సింది మేము చేసాం, ఇక మా చేతిలో లేదని చెప్పి ప్రొడ్యూసర్స్ కూడా బాధపడుతున్నారు. సో ఏంటంటే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. నాకు తెలిసి రేపు కూడా సినిమాకి సపోర్ట్గా అయితే నిర్ణయం వచ్చే అవకాశం లేదు. కాబట్టి సినిమా నాకు తెలిసి రిలీజ్ అయితే జూన్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఒకవేళ అదృష్టం బాగుండి సినిమాకు మద్దతుగా డిసిషన్ రాగలిగితే సినిమా ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్షన్స్కి ముందు. లేదు అంటే ఎలక్షన్స్ తర్వాతే. ఇక ఇది ఓవరాల్గా అక్కడ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఇదంతా అర్థమవుతుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎవరు లేరు, అందరికీ అర్థమవుతుంది ఒక రాజకీయానికి సంబంధించిన కోణంలో. ఏ సినిమాకి ఈ రేంజ్లో సెన్సార్ ఇష్యూ నేనైతే చూడలేదు. ఈ రేంజ్లో సెన్సార్ ఇష్యూ మాత్రం నేను చూడలేదు. ఎందుకంటే సినిమా దగ్గర వరకు వచ్చి ఆ ఫైనల్ టైంలో మనకు అఖండ 2 కూడా పోస్ట్పోన్ అయింది. బట్ ఏ రీజన్తో పోస్ట్పోన్ అయింది? అది ఇలాంటి రీజన్తో పోస్ట్పోన్ కాలేదు. ఓ డబ్బుల విషయంలో ఒక సంస్థ అనేది ఇంకో సంస్థకు డబ్బుల విషయం ఇవ్వాలి కాబట్టి అక్కడ పోస్ట్పోన్ అయింది. బట్ నెక్స్ట్ వీకే రిలీజ్ కావడం జరిగింది. బట్ ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీగా ఒక డేట్ తెలీదు. రేపు అనేది ఫైనల్ డిసిషన్ తెలుస్తుంది. నాకు తెలిసి ఫేవర్గా వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఫేవర్గా రాకపోతే ఇది ఖచ్చితంగా రాజకీయానికి సంబంధించిన కుట్రనే. ఎందుకంటే ఆయన కొత్తగా పార్టీ పెడుతున్నాడు కాబట్టి ఒక సినిమా ఆడియన్స్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. కాబట్టి ఇలాంటి టైంలో
అలాంటి సినిమాని రిలీజ్ చేస్తే ఇంకా పాజిటివిటీ ఎక్కువైపోతుంది, ఆ పార్టీకి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ప్రజెంట్ ఎవరైతే అక్కడ రూలింగ్లో ఉన్నారో, రూలింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. కాకపోతే రేపే ఫైనల్ డిసిజన్ కాబట్టి రేపు క్లారిటీ అయితే వస్తుంది. మరి విజయ్ తలపతి గారి సినిమా రిలీజ్ అవుతుందా లేదా? మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా రాజకీయ కుట్ర దీనిపైన ఉందా, లేకపోతే రాజకీయ కుట్ర కాకుండా జస్ట్ సెన్సార్ ఇష్యూ మాత్రమేనా? ఈ రేంజ్లో సెన్సార్ ఇష్యూ మీరు ఎప్పుడైనా చూడడం జరిగిందా? అది విజయ్ తలపతి గారి సినిమాలకి. బట్ మీరు ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఇది ఒక రాజకీయ కుట్ర? ఎలక్షన్స్ ముందు ఏప్రిల్లోనే ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో. కాబట్టి ఎలక్షన్స్ ముందు విజయ్ తలపతి గారి సినిమా రిలీజ్ కాకూడదని చెప్పి ఇలాంటి కుట్ర చేస్తున్నారు, లేకపోతే ఇది మామూలుగానే అవుతుందా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.